2 దశాబ్దాల తర్వాత ఈ ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలు కలిశారు. పోటీకి సిద్ధపడిన ఆ లీడర్ కార్యకర్తల కోసం ఒక మెట్టు దిగినట్లుగా చెప్పుకొచ్చారు. మరి అలా మెట్టు దిగిన ఆ నాయకుడిని కేంద్ర మాజీ మంత్రి కలుపుకొని వెళ్తారా? చంద్రబాబు ఎందుకు అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు? చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు? ఇదే ఆ నియోజకవర్గం డోన్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ సెగ్మెంట్లో డోన్ తో పాటు బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు ఉన్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ. గతంలోనే డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమించారు చంద్రబాబు. స్వయంగా టీడీపీ అధినేతే తనను అభ్యర్థిగా ప్రకటించడంతో టికెట్కు ఢోకా లేదనుకుని నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుని తనకంటూ ప్రత్యేకంగా వర్గాన్ని రెడీ చేశారు. తీరా అభ్యర్థుల జాబితా ప్రకటన సమయంలో సుబ్బారెడ్డికి మొండిచేయి ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఈ నిర్ణయం సహజంగానే సుబ్బారెడ్డికి చిరెత్తేలా చేసింది. ఆయన వర్గం కూడా కుతకుతలాడింది. డోన్లో బల ప్రదర్శనకు కూడా దిగారు. ఒకానొక దశలో ఇండిపెండెంట్ గా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు సుబ్బారెడ్డి. ఎవరిని ఎలా బుజ్జగించాలో తెలిసిన చంద్రబాబు డోన్లో టీడీపీ పరిస్థితులను చక్కబెట్టే పనిని స్వయంగా చేపట్టారు. ధర్మవరం సుబ్బారెడ్డిని స్వయంగా పిలిపించుకుని నచ్చజెప్పి మచ్చిక చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయానికి కలిసి పనిచేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక సుబ్బారెడ్డికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారట. దాంతో సుబ్బారెడ్డి కాస్త తగ్గి చంద్రబాబు చెప్పినట్టు చేస్తానని మాట ఇచ్చారని సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ డోన్లో సుబ్బారెడ్డి అనుచరులు కోట్లకు ఎన్నికల్లో ఎంతవరకు సహకరిస్తారో అనే సందేహాలు ఉన్నాయట. 2004లో కాంగ్రెస్లో ఉన్న కోట్ల సుజాతమ్మ, ధర్మవరం సుబ్బారెడ్డి కలిసి పనిచేయడంతో నాడు సుజాతమ్మ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సుబ్బారెడ్డి కాంబినేషన్ 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. అందుకే ఎవరెన్ని సందేహాలు వ్యక్తం చేసినా ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అని అభిప్రాయపడుతున్నారట. ఏపీలో టీడీపీ అధికారంలో లేకపోయినా వైసీపీ నుంచి రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనా డోన్లో పార్టీ క్యాడర్ను అనేక ఒత్తిళ్ల మధ్య కాపాడుకున్న ధర్మవరం సుబ్బారెడ్డి పనితనాన్ని అధిష్టానం గుర్తించిందని టాక్. అదే విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యమిస్తామండంతో సుబ్బారెడ్డి తగ్గినా కోట్ల శిబిరం కదలికపైనే అందరి ఫోకస్ ఉంది. 3.5 ఏళ్లుగా సుబ్బారెడ్డి తానే టీడీపీ అభ్యర్థినని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగారు. అలాంటి సుబ్బారెడ్డిని కలుపుకుని వెళ్లేందుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎటువంటి భేషజాలకు పోకపోతే గెలుపు నల్లేరుపై నడకే అన్నది స్థానికుల మాట. ఇద్దరూ కలిసి పనిచేస్తే టీడీపీకి భారీ మెజారిటీ ఖాయమని చెప్పేస్తున్నారు. ఒకవేళ కోట్ల వర్గం టచ్ మీ నాట్ అంటే మాత్రం ఫలితాలు తేడా కొడతాయని హెచ్చరిస్తున్నారట. డోన్లో పరిస్థితిని గమనించారో ఏమో చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని తగిన సూచనలు చేస్తున్నారట. డోన్లో వైసీపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. బుగ్గనను ఓడించాలంటే సుబ్బారెడ్డి, కోట్ల వర్గాలు రెండూ మనస్ఫూర్తిగా కలిసి పనిచేయాలని, ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా ముప్పు తప్పదని ఉండవల్లి నుంచి ఎప్పటికప్పుడు హెచ్చరికలొస్తున్నట్లు సమాచారం. దాంతో 2 వర్గాల సమన్వయానికి ప్రాధాన్యమిస్తున్నారట. మరి అధినేత చెప్పిన మార్గంలో వెళ్లి గెలుపు తీపిని అందుకుంటారో లేక కలిసిమెలిసి తిరుగుతూనే కత్తులు దూసుకుంటారో కాలమే చెప్పాలి. అలాగే 2004 సీన్ రిపీట్ చేస్తారో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.